ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిస్వార్థంగా సేవలు అందించడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని, దాన్ని ఆచరించడమే ఆ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అందించే నిజమైన ఘన నివాళి అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. నవరస నటన సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి సహా పలువురు టీడీపీ నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. ఒక మహనీయుడికి మనం ఇచ్చేటువంటి ఇదే నిజమైనటువంటి నివాళి. ఒక పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు కానీ నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 42 ఏళ్ళు 43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆయన యొక్క అడుగుజాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురు తీసుకెళ్తామన్నారు. దానికి కుడి చేయిగా ఎడం చేయిగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా మనకి కలిసి రావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని, గన్ని గారు జిల్లా మొత్తాన్ని, మాది దెందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకువచ్చి త్వరలోనే మనం మంచి పండుగ చేసుకోవడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్ కానీ మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత 3 ఎంపీలు 15 ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం గెలవబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ